హాయ్ అండి, విష్ణు హోమియో ఛానల్కి స్వాగతం. పిల్లల్లో పెద్దల్లో ముఖ్యంగా మహిళల్లో చాలామంది చిన్న చిన్న పనులకే నీరసించిపోవడం, ఏ పని మీద శ్రద్ధ లేకపోవడం, చాలా నిస్త్రాణగా ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. ఇటువంటి కండిషన్స్ ఎక్కువ ఐరన్ లోపం వల్ల వస్తూ ఉంటాయి. ఈ ఐరన్ లోపం తగ్గడానికి ఎటువంటి హోమియో మెడిసిన్స్ ఉన్నాయి, ఈ ఐరన్ డిఫిషియన్సీ తగ్గడానికి హోమియో ఐరన్ టానిక్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నీరసంగా ఉండడం, తల తిరగడం, కళ్ళు బైర్లు కమ్మడం, కళ్ళు మసకగా ఉండడం, కాళ్ళు చేతులు లాగుతూ ఉండడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ముఖం పాలిపోయినట్టు ఉండడం, చర్మం పాలిపోవడం, ఈ లక్షణాలు ఉంటే ఐరన్ లోపం ఉందని మనం గమనించుకోవాలి. ముఖ్యంగా గోళ్ళు ఎక్కువగా విరగడం, జుట్టు అధికంగా రాలడం కూడా ఐరన్ డిఫిషియన్సీలోకే వస్తుంది. కొన్ని సర్వేల ప్రకారం మన దేశంలో 50% మహిళల్లో రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు అని కొన్ని సర్వేస్ తెలియజేస్తున్నాయి. ఐరన్ డిఫిషియన్సీ ఎక్కువగా పురుషుల్లో కంటే కూడా స్త్రీలలో అధికంగా ఉంటుంది. పురుషుల్లో అయితే హిమోగ్లోబిన్ లెవెల్స్ 13 to 70 గ్రామ్స్ మధ్య ఉండాలి. స్త్రీలలో అయితే 12 to 15 గ్రామ్స్ మధ్య ఉండాలి. 8 to 11 గ్రామ్స్ ఉంటే సివియర్ ఎనీమియా ఉందని తెలుసుకోవాలి. ముఖ్యంగా రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోవడం, హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గిపోవడం రక్తహీనతలోకే వస్తుంది. ఎనీమియా అన్నది పెద్దవారిలోనూ రావచ్చు, చిన్నపిల్లల్లో ఎవరిలో అన్నా రావచ్చు. ముఖ్యంగా పౌష్టికాహార లోపం వల్ల, ఐరన్ రిచ్ ఫుడ్ తినకపోవడం వల్ల కూడా రక్తహీనత వస్తుంది. గర్భిణీ స్త్రీలలో, పాలిచ్చే తల్లుల్లో కూడా, మదర్ ఫీడింగ్ ఉన్న వాళ్ళలో కూడా రక్తహీనత సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఫుడ్ ద్వారా కూడా ఈ ఐరన్ డిఫిషియన్సీని తగ్గించుకోవచ్చు. పాలకూర, తోటకూర, గోంగూర వంటి ఆకుకూరలు తినడం వల్ల, బీట్రూట్, క్యారెట్ జ్యూసులు తాగడం వల్ల, దానిమ్మ పళ్ళు, జాంకాయలు తినడం వల్ల కూడా, కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్, ఎగ్స్ తినడం వల్ల కూడా ఐరన్ డిఫిషియన్సీ తగ్గించుకోవచ్చు. మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు వచ్చినప్పుడు కూడా ఎనీమియా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే హోమియో వైద్య విధానంలో ఐరన్ డిఫిషియన్సీ తగ్గడానికి అనేక రకాల సిరప్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఫెర్రన్సిప్ అనే సిరప్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది SBL కంపెనీది ఫెరంసిప్. ఈ సిరప్లో ఫెరంఫాస్, సింకోనా, కాలిఫాస్, ఫెరమోర్ ఇలా అనేక రకాల హోమియో మెడిసిన్స్ ఉన్నాయి. ఈ కాంబినేషన్ ఉన్న సిరప్ వాడడం వల్ల నీరసం తగ్గడం, కాళ్ళు చేతులు లాగడం, చలి జ్వరంగా ఉండడం ఇటువంటివన్నీ తగ్గుతాయి. ఇటువంటిదే మరొక హోమియో సిరప్ ఫెరం ప్లస్. ఇది కూడా ఐరన్ టానిక్, బ్యాక్సన్ కంపెనీది. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఐరన్ డిఫిషియన్సీ తగ్గడానికి, వీటిలో ఉన్న లక్షణాలు తగ్గడానికి. ముఖ్యంగా జ్వరం వచ్చినట్టు ఉండడం, చర్మం పాలిపోయినట్టు ఉండడం, కళ్ళు మసకలుగా ఉండడం, కాళ్ళు చేతులు లాగడం, విపరీతమైన నీరసంగా ఉండడం ఇటువంటివన్నీ తగ్గడానికి ఈ సిరప్స్ చాలా బాగా పనిచేస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.